దగ్గర పడుతుంది కదా, ఆ టైంలో బెల్లం పచ్చివాసన అంతా పోయి ఇదిగా అవుతుంది చూడండి. అప్పుడు ఆ టైంలో ఒక స్పూను ఇలాచీ పౌడర్ అండి, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన ఇలాచీ పౌడరు, తర్వాత ఒక స్పూను నెయ్యి అన్నమాట. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టుకొని మనము ఇష్టం వచ్చిన ఇది పూర్ణాలలాగా చేసుకోవచ్చు. మినప్పిండి బియ్యపిండి కలిపి తోపు పిండి చేసి అందులో ముంచి పూర్ణాలలాగా చేసుకోవచ్చు. లేకుంటే మనము పోలీల్లాగా ఈ చేసిన పూర్ణము పోలీల్లాగా చేసుకోవచ్చు అన్నమాట. మనము పూర్ణాలతో బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇది తోపు పిండిలో ముంచి దీన్ని ఈ ఉండలు చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. బాగా చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలండి. దగ్గర పడి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఇది చక్కగా ఉండలకు సరిగ్గా వస్తుంది అన్నమాట. ఉండలు కట్టిన తర్వాత ఇది మనము బూరెలకు పూర్ణము పెట్టి తోపిండిలో ముంచి పూర్ణాలలాగా బూరెల్లాగా చేసుకోవచ్చు. పోలీల్లో ముంచి మైదా పిండి కలిపి మైదా కొద్దిగా రవ్వ వేసి కలిపిన తర్వాత అందులో మనం చపాతీలు చేసుకుంటాం కదా, అందులో మధ్యలో పూర్ణం పెట్టి చపాతీలాగా పోలీలు మనం చేసే చూపించాను, అందుకే చూపించడం లేదు. ఈ పూర్ణాలు మాత్రం ఇంతవరకు చేసుకుంటే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ ఈజీగా ఉంటుందండి. ఇదొకటే చాలా కష్టంగా ఉంటుంది. పప్పు నానబెట్టడము, మెత్త చేయడము, తర్వాత ఇలా బెల్లంలో వేసి కలిపి చేసిన తర్వాత ఇవి పూర్ణాలుగా ఉండలుగా చేసుకోవాలన్నమాట. శనగపిండి పూర్ణాలు ఇవి తోపిండిలో ముంచితే బూరెలు అవుతాయి. మనం పోలీలాగా చపాతీ పిండిలో మధ్యలో ఉంచి మనం చపాతీలాగా ఉతుకున్నామంటే పోలీలు అవుతాయి అన్నమాట. అలా ఏ విధంగానైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మనం ఇవి చేసి పెట్టుకుంటే చాలు. ఛానల్ని హలో అండి, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి మీకు ఎలాగో వినాయక చవితి వస్తుంది కాబట్టి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పి కామెంట్ చేయండి. నేను ఇలాగే రకరకాల వంటలతో మీ ముందు వస్తుంటాను. ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.